అంతా సుఖంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడాల్సిన అక్కరేమీ ఉండదు. శత్రువు లేనప్పుడు ఆయన ఎందుకు కాపాడాలి మనల్ని? ఆయన కాపాడాలి అంటే ఆయన మనకు తోడుగా ఉండాలి. ఆమేన్. ఆయన నీకు తోడై ఉన్నా, నాకు తోడై ఉన్నా జరిగేది ఏమిటో తెలిసినా, ఆయన ఆపదలో నుంచి కాపాడుతాడు. ఆపద లేకపోతే కాపాడడం అనే మాటకి అర్థం లేదు. నీకు ఆపదలు ఎప్పుడొస్తాయనే సంగతి దావీదు చరిత్ర చెబుతా ఉంది. సింహాన్ని చీల్చేసి వచ్చాను సాక్ష్యం చెప్తున్నాడు. భయంకరమైన ఆపద అతని మీద ఉంది. గొల్లియాతును చంపానంటున్నాడు. భయంకరమైన ఆపద అవస్థ ఉంది. ఇశ్రాయేలును సంతోషించి ఆనందించి మా ఇశ్రాయేలు సర్వ సమాజానికి రక్షణ తెచ్చిపెట్టాడు ఈయన అని వాళ్ళు పాటలు పాడి ఆనందిస్తున్నారు. ఆపద కనిపెట్టుకునే ఉంది.